నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికినాడు. ఇక్కడ ప్రభుపాదుల వారు ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు, దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, మానవుడు సుఖశాంతులుగా ఉండాలా అంటే ఒక రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాజు అన్నటువంటి వ్యక్తి విష్ణువు యొక్క ప్రతినిధి అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకనే నేపాల్లో అక్కడంతా కూడా ఎవరైనా రాజు అయినప్పుడు ఒక అనంతశేష వాహనం మీద కూడా ఊరేగిస్తారనమాట. భగవంతుడు రాజు ఏంటి అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ప్రకృతి చట్టాలు, ప్రభుపాదులు వారు అదే చెప్తారు. ప్రభుత్వ చట్టాలు, ప్రకృతి చట్టాలు. ప్రభుత్వ చట్టాలు ఉల్లంఘిస్తే శిక్షింపబడతాం, ప్రకృతి చట్టాలు ఉల్లంఘిస్తే ప్రకృతి చట్టాలుకి భగవంతుడు శిక్షిస్తాడు. ఈ రాజు అనేటువంటి వ్యక్తి కూడా చట్టాలు దేనికి అనుగుణంగా ఏర్పాటు చేయాలా అంటే, ఇప్పుడు మనం ప్రభుత్వ చట్టాలన్నీ కూడా ఏదో మెజారిటీ ఆఫ్ ద లీడర్సు కొన్ని చట్టాలు వాళ్ళకు అనుగుణంగా ప్రవేశపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఏంటి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి చట్టాలకు అనుసంధానంగా ప్రభుత్వ చట్టాలు కూడా ఏర్పాటు చేయాలన్నమాట. సో ఇక్కడ ఈయనకేంటి అంటే ధృతరాష్ట్రునికి మామూలుగా గుడివాడు ఆధ్యాత్మిక అంధత్వం కూడా ఉండింది. పిల్లల్ని కూడా అదే రకంగా ఆయన పెంచాడనమాట. ఇప్పుడు ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తాము, శిక్షింపబడతాం. ఒక ఉదాహరణ, వన్ వే ట్రాఫిక్ ఉంది. ఆ వన్ వే ట్రాఫిక్ దగ్గర పోలీస్ ఆయన ఉంటాడు. పోలీస్ ఆయన్ని చూస్తే మనం భయంతో జాగ్రత్తగా అక్కడ వెళ్తాము. పోలీసు వాడు లేడనుకోండి, మనం వన్ వే ట్రాఫిక్లో కూడా ఎదురుగా వెళ్ళిపోతాం. లేనప్పుడు పోలీసు వాడు లేదు కదా అని చెప్పి మనం దాన్ని పాటించలేదు. కానీ భగవంతుడనేవాడు ఉన్నాడు, ఎల్లవేళలా గమనిస్తున్నాడు అన్నటువంటి సత్యం, అదే ఆధ్యాత్మిక దృష్టి. ఆధ్యాత్మిక దృష్టి అంటే ఏంటి అంటే భగవంతుడు అక్కడ కనిపించకపోయినా కానీ ఉన్నాడు అన్నటువంటిది గుర్తించడమే ఆధ్యాత్మిక దృష్టి. అందుకనే కనకదాసు వాళ్ళ యొక్క గురువుగారు వ్యాసతీర్థుల వారు, ఆయన తక్కువ జన్మ ఎత్తాడని చెప్పి ఉన్నత కులాల్లో పుట్టిన వాళ్ళు తక్కువగా చూసేవాళ్ళు ఆయన్ని. కానీ కుల వ్యవస్థ అన్నటువంటిది ఎక్కడా లేదు. ఇప్పుడు తెలియగలవాడు అంటే అదొక కులం అవ్వదు కదా. బ్రాహ్మణ అంటే తెలివైన వాడు, ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడు, బ్రహ్మజ్ఞానాన్ని కలిగిన వాడు. నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రహ్మజ్ఞానం తెలియకపోతే నువ్వు శూద్రుడివే. ప్రభుపాదుల వారు అదే చెప్తారు, డాక్టర్ కుమారుడు డాక్టర్ కాలేడు పట్టా లేకుండా. మా తండ్రి డాక్టరు, తాత డాక్టరు, నాకు కూడా కత్తి ఇచ్చేయండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తానంటే ఒప్పుకోరు కదా. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను. దేన్ని బట్టి? భగవంతుడు దేన్ని బట్టి అన్నాడు? గుణకర్మ. వాళ్ళు ఉండే గుణాలు చేసే పనులను బట్టి అన్నాడు, కానీ జన్మను బట్టి అనలేదు కదా. ఇవన్నీ కూడా మనకు తెలియని దానివల్ల ఎవడన్నా అంటాడు, అరే మీది ఎంత కులతత్వం ఉంది, అది ఉంది, ఇది ఉంది, తారతమ్యాలు ఉన్నాయి. సో ప్రభుపాదులు వారు రష్యాకి వెళ్ళినప్పుడు అన్నారు ఇట్లాంటి మాటలు. అప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు తెలివైన మీరు ఐఏఎస్ గానో లేకపోతే పెద్ద దీంట్లో కూర్చోబెడతారు, అటు కాకుండా తెలివి లేనటువంటి వాడిని ఒక ఫిజికల్ సర్వీసెస్ చేయగలిగినటువంటి ఒక లేబర్ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఐఏఎస్ ఎందుకు చేయకూడదు, అది ఎట్ట కుదురుతుంది, అతనికి తెలియదు కదా అడ్మినిస్ట్రేషన్ అన్నారు. మరి అంతే ఇది కూడా. తెలియగలిగిన వాళ్ళని, టెక్నికల్గా ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవాడిని, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అన్నారు. అంతేగాని పుట్టుకతో సంబంధం లేదు.
కానీ కనకదాసును తక్కువగా చూస్తున్నారు. అందుకని చెప్పి వ్యాసతీర్థుల వారు ఆయన గొప్పతనం వీళ్ళకి తెలియాలని చెప్పి ఏం చేశారంటే అందరు శిష్యుల్ని పిలిచి తలా ఒక అరటిపండు ఇచ్చి, నాయన ఎవరు చూడని ప్రదేశంలో తినిరండి అన్నారు. సరే, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కడు వచ్చాడు. ఒకడు వచ్చేమన్నాడంటే మూతులు దుడుచుకుంటూ వచ్చారు. ఏంట్రా నాయన ఎక్కడ తిన్నావు అన్నారు. గదిలోకి వెళ్ళి తలుపులన్నీ బంధించి తిన్నాను గురువుగారు, ఎవరు చూడలేదన్నాడు. మరి ఇంకొకడిని అడిగారు, నువ్వెక్కడ తిన్నాను? బావి లోపలికి వెళ్ళి తిన్నాను, ఎవరు చూడలేదన్నాడు. మరి ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇంకోటిని అడిగారు, పొద లోపలికి వెళ్ళి తిన్నాను, ఎవరు చూడలేదన్నాడు. మరి కనకదాసుల వారి చేతిలో అరటిపండు అట్టాగే ఉంది, ఏనాయనా నువ్వు తినలేదా అన్నాడు. అప్పుడు కనకదాసుల వారు ఏమన్నారంటే, మీరన్న మాట ఏంటి, ఎవరు చూడని ప్రదేశంలో తినమన్నారు. మరి సర్వవ్యాపకుడు భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు, ఆయన చూడని ప్రదేశమే లేదు, అందుకని నేను తినలేకపోయాను అన్నాడు. ఇది ఆధ్యాత్మిక దృష్టి అంటే. ఇంతకు ముందు రోజుల్లో పాపాలు చేయకుండా మనుషులు ఉన్నారంటే కారణం ఏంటి అంటే, సర్వవ్యాపకుడు ఆయన చూడని ప్రదేశం లేదు, ఆయన సర్వత్రా చూస్తున్నాడు, నేను ఎట్ట పాపం చేస్తాను, ఆ పాపం చేసి తప్పించుకోగలను. నేను ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చాను, పోలీసు వాడు ఉంటే మనం 1 వేలో వెళ్ళాము, లేకపోతే వెళ్ళిపోతాం. సీసీ కెమెరాలు పెట్టారు ఇప్పుడు. సో పరమాత్మకి సీసీ కెమెరా అవసరం లేదు, నీ హృదయంలోనే కూర్చొని ఉన్నాడు నువ్వు తప్పు చేసేది గమనించడానికి. స్వయంగా గీతలో చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టు, హృదయంలో నేను తిష్ట వేసి ఉన్నాను. ఇప్పుడు మనం సీసీ కెమెరాలు 110, నువ్వు ఒకవేళ 1 వేలో, కానీ పరమాత్మ నువ్వు ఎప్పుడైతే తప్పు చేయాలా పాపం చేయాలని చెప్పి అనుకుంటున్నావో, పాపం చేస్తున్నావో, నీ హృదయంలో కూర్చొనే రాసుకుంటున్నాడు. బయట లేడు ఆయన, అంతర్గతంగా లోపలే ఉన్నాడు, బాహ్యంలోనే లేడు, లోపల ఉన్నాడు. ఇది ఈ దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి అంటే ఇది, సర్వత్రా భగవంతుడిని చూడగలగడం. సో ఆయన కనకదాస్ అన్నాడు, ఎవరు చూడని ప్రదేశంలో చూడమన్నారు, సర్వవ్యాపకుడు, ఆయన చూడని ప్రదేశమే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి ఉంటే పాపం చేసేది లేదు, కష్టాలు అనుభవించేది లేదు, సమాజంలో శాంతి భద్రతలు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటాయి. ఇంతకుముందు రాజులు ఇవన్నీ తెలుసున్నాయి కాబట్టి రాజర్షులు ఏం చేసేవాళ్ళంటే, ఒక సమాజం ఏర్పడితే ఒక దేవాలయాన్ని కట్టేవాళ్ళు, మొదట కట్టి వీటినన్నిటినీ విస్తృతంగా ప్రచారం చేయించేవాళ్ళు. ఆ ప్రచారం చేయడం వల్ల వ్యక్తుల్లో ఏమవుతాయేది అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి వచ్చేది. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు, ధృతరాష్ట్రుడు పుట్టు అంధుడితో పాటు ఆధ్యాత్మిక అంధత్వం ఉంది. ఈరోజు సమాజంలో రోజు రోజుకి అకృత్యాలు పెరిగిపోతున్నాయంటే దాన్ని కంట్రోల్ చేయగలవు అంటే ఒకే ఒక విధానంతో ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టిని వ్యక్తులకు ఇవ్వగలగాలి. దానివల్ల ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, ఆయనకి తన పిల్లల పట్ల మమకారము, వాళ్ళు ఏం చేసినా కానీ ప్రోత్సహించడము, దానివల్ల ఏమైంది, దుర్భరమైనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద యుద్ధానికి మొదట్లోనే కరెక్ట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు, మొదట్లో కరెక్ట్ చేయలేదు, సెంటిమెంటల్గా పోయాడు కానీ ధర్మంగా పోలేదు, దానివల్ల ఈ దుస్థితి ఏర్పడింది. దానికి చరిత్రలో ఒక ఉదాహరణ ఉంది. ఒక పిల్లవాడు తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారంట. మరణిస్తే పిన్నతల్లి దగ్గర, పిన్నమ్మ దగ్గర పెరిగాడు. వాడు చిన్నప్పుడు స్కూల్లో పెన్సిలు, రబ్బరు ఈ దొంగతనం చేసేవాడు. ఆ పినతల్లి ఎప్పుడు కరెక్ట్ చేయలేదు, వాడిని ప్రోత్సహించింది. అరే ఈడి ఖర్చు కూడా మన మీద పడకుండా వాడేదో వాడు చూసుకుంటున్నాడులే, దొంగతనాలు చేస్తున్నాడని. తర్వాత వాడు మెల్లిమెల్లిగా చిన్న ఈ పెద్ద ఈ దొంగతనాలు, పెద్ద హంతకుడు అయిపోయాడు. దోపిడీలు, అత్యాచారాలు. ఒకరోజు వాడిని పట్టుకున్నారు భటులు. రాజు వాడికి ఉరి శిక్ష విధించాడు. రాజు నీకేదైనా చివరి కోరిక ఉంటే కోరుకోమన్నాడు. నా పిన్నమ్మతో మాట్లాడాలా అన్నాడు. ఆమెను పిలిపించారు, ఆమెని దగ్గరకు రమ్మన్నాడు, ఇంకా దగ్గరకు రమ్మన్నాడు, రహస్యం చెప్పాలన్నాడు. ఇవనుకునేది వీడు ఎక్కడన్నా దోచేసుకుని మూట ఎక్కడన్నా పెట్టున్నాడేమో, అది ఎక్కడుందో రహస్యం చెప్తాడేమో అని అనుకొని బాగా దగ్గరికి వెళ్ళింది. చెవులని చెప్పాలన్నాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత చెవును గట్టి కొరికేశాడు వాడు. కొరికేసి ఏమన్నాడంటే, నేను చిన్నప్పుడు పెన్సిల్, రబ్బరు దొంగతనం చేసినప్పుడే నన్ను కరెక్ట్ చేస్తుంటే నాకు ఈ దుస్థితి కలిగి ఉండేది కాదు, అప్పుడు నువ్వు ప్రోత్సహించావన్నాడు. ఈరోజు మనందరం కూడా ఏంటి అంటే అనవసరమైన మమకారము, అనవసరమైన సెంటిమెంట్లు, వీటికి పోయి పిల్లలకి ధర్మం గురించి చెప్పట్లేదు. అందరూ ధృతరాష్ట్రులుగానే ఉన్నాం, మనకు ఆధ్యాత్మిక దృష్టి లేదు. ఎందువల్లంటే
మనం ఇప్పుడేదో పిల్లల్ని ఇట్లా ప్రోత్సహిస్తే వాడి భవిష్యత్తు ఎట్టవుతుంది అనేది ఆలోచించట్లేదు. ధర్మానికి విరుద్ధంగా పోతే వాడి జీవితాలు నాశనం అవుతాయని ఆలోచించట్లేదు. సో అందుకని మనం ఆధ్యాత్మిక అంధత్వం తల్లిదండ్రుల్లో ఉంది. మీరు మీ పిల్లలకి నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకుంటే మీరు గీతా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టిని అర్థం చేసుకోవాలి, దృష్టిని పొందాలి. ధృతరాష్ట్రులాగా ఉండకూడదు. వీళ్ళ ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకొని పిల్లలకు కూడా ఆధ్యాత్మిక దృష్టిని ఇచ్చి మంచి ఏంటి, చెడేంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళ జీవితాలని మలుచుకునేటట్టుగా మీరు మార్గదర్శకం ఇస్తే అప్పుడు మీ పిల్లల యొక్క భవిష్యత్తు బంగారుగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం చూసేటువంటివే, మొన్న నూతన సంవత్సరానికి ఏదో సెలబ్రేషన్స్ గోవా వెళ్ళారు, కొట్లాడుకొని ఒకటి చనిపోయాడు, ఇంకో దగ్గర యాక్సిడెంట్ అయింది, వాడు చనిపోయాడు, ఇంకో దగ్గర ఇంకోటి అయ్యింది. అవసరమా ఇవన్నీ? ఆనందం కదా నిజంగా కావాలి. మరి నిజమైన ఆనందం ఎక్కడ వస్తుందో తెలియక మీకు పిల్లల్ని మీ అదుపులో పెట్టుకోలేక, వాళ్ళకి మంచి ఏంటో చెప్పలేక వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేస్తున్నాం. సో అందువల్ల భగవద్గీతలో భగవంతుడు ఇంకొక విషయం కూడా చెప్పారు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తతత్యేవ తరోజన సాయత్ ప్రమాణం కురితే లోకస్థం వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారని భగవంతుడు చెప్తున్నారు. మన నాయకులు ఎవరు? మొట్టమొదటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పరిపాలకులు, వీళ్ళందరూ కూడా నాయకులు. ఈరోజు వాళ్ళే తప్పులు చేస్తూ ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఓ వాడు చేశాను మనం కూడా చేద్దామని. సో అందుకని దయచేసి అందరూ కూడా ఈ ధృతరాష్ట్రుని యొక్క ఉదాహరణ ఎందుకు పెట్టారు అంటే, ఒక తండ్రిగా, ఒక గృహానికి పెద్ద మనిషిగా నువ్వు అంధకారంలో ఉండకూడదు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక అంధకారంలో ఉండకూడదు. నీకు ఆధ్యాత్మిక దృష్టి ఉన్నప్పుడే నీ మీద ఆధారపడిన వాళ్ళని కూడా సక్రమైన మార్గంలో నడిపించేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కౌరవులకు ఎటువంటి దుస్థితి పట్టిందో మన యొక్క పరివారానికి కూడా అటువంటి దుస్థితి పడుతుంది అనేటువంటి సందేశాన్ని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలా, ధృతరాష్ట్రం ద్వారా మనం అర్థం చేసుకోవాలా. సో అందువల్ల మనకు మంచి దృష్టి కలగాల అంటే మన మనసు పవిత్రంగా ఉండాలా, హృదయం పవిత్రంగా ఉండాలా. ఎప్పటికప్పుడు మనసుని, హృదయాన్ని పవిత్రీకరణ చేసుకునే దానికోసం సులభమైన మార్గాన్ని కలియుగంలో మనకు ఇచ్చారు. అదేంటి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.